పెసలు నానబెట్టే పని లేకుండా కేవలం 5 మినిట్స్‌లో పిండి ప్రిపేర్ చేసి ఇలాంటి పెసరట్టు వేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి మనం పెసలు అస్సలు నానబెట్టే పని లేదండి. జస్ట్ పెసలు కడిగేసి ఇన్‌స్టెంట్‌గా వేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో పెసలు తీసుకోవాలి. నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను. వీటిని ఒకసారి నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పెసర్లని ఇలా తీసేసుకొని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం పెసర్లని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక స్పైసీ కోసం ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట పిండి మనకి. మనం ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బౌల్లో వేసుకున్నాక తర్వాత వేసుకున్నాను. మీరు వేసుకోవచ్చు. మిక్సీ జారు పెద్దదైతే నేను మిక్సీ జార్లో పట్టవని ఇలా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నానండి. అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకొని వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ వేసే పని అయితే డైరెక్ట్ వేసేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి. తెలుసు కదా మనకి రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. మనకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ ప్యాన్ని బాగా వేడయ్యాక ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని పెసరట్ని ఖచ్చితంగా మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడైతేనే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తము దోశకి బాగా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకొని ఎర్రగా కాగాక తీసేసుకోవడమే. చాలా చక్కగా వస్తుందండి. ఇంకా ఎలాంటి బియ్యం వేసే పని లేదు. హ్యాపీగా అప్పటికప్పుడు పెసలు కడిగేసుకొని మిక్సీ పట్టి ఇలా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటో చట్నీలోకి అయితే బాగుంటుంది. నేను ఇక్కడ పల్లి చట్నీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.